ప్రైమ్ న్యూస్. మహబూబ్ నగర్ విద్యార్థులు కష్టపడి చదివి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అన్నారు. బుధవారం మిడ్చర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ రవి నాయక్, అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే 45 రోజుల పాటు సెల్ ఫోన్లు పక్కన పెట్టి చదవాలని, కష్టపడి చదివి వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి తాము ఎంపిక చేసిన కెరీర్కు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కృషి, పట్టుదల ఎంతో అవసరమని, చదువుకు మించిన గొప్ప ఆస్తి లేదని, కాబట్టి ప్రతి విద్యార్థి చదువులో సత్తా చాటి మిడ్చల్ మండలంలో 100కు 100% ఉత్తీర్ణత స్థాయి సాధించాలని వారు తెలిపారు. పిల్లలు బాగా చదివి వారి కన్న తల్లిదండ్రులకు, వారు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలని, మిడ్చల్ మండలంలో విద్యలో దిక్సూచిగా నిలవాలని వారు సూచించారు. మనం చేసే పని ఇష్టంతో చేస్తే మంచి అవకాశాలతో ముందుకు వెళ్తారని అన్నారు. సబ్జెక్టు ఫోరం ప్రతినిధులు తయారు చేసిన బిట్ బ్యాంకును ఆవిష్కరించినట్లు తెలిపారు. రోజు ఉదయం 5 గంటలకు పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు, ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు మేకప్ కాల్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మోడల్ పరీక్షలు రాసి వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. 10వ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరినీ అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ మాట్లాడుతూ 10వ విద్యార్థులు ఈ నెల రోజులు విద్యా దీక్ష పూనాలని, ఈ దీక్షల ద్వారా 100% ఫలితాలు ఉండాలని వారు తెలిపారు. పరీక్షలను భయభ్రాంతులకు గురి కావద్దని, మంచిగా చదివి మంచిగా పరీక్షలు రాయాలని వారు తెలిపారు. జాతీయ స్థాయి వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ వేణు కళ్యాణ్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వారి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని చదవాలని సూచించారు. విద్యార్థులు ఉన్న సమస్యలు చాలా చిన్నవి, వాటిని తీసివే మీ దృష్టిని విద్యపైన కేంద్రీకరించాలని, విద్య లేకపోతే భవిష్యత్తు శూన్యమని తెలిపారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల గొప్పతనం గురించి విశదీకరించారు. విద్యార్థి విద్యలో ఎంత ఎదుగుతుంటే సంతోషించే మొదటి వ్యక్తి ఉపాధ్యాయుడే, కాబట్టి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితకాలం గుర్తుంచుకోవాలని వారు సూచించారు. అందరితో కలిసిమెలిసి ఉండాలని, స్నేహితులు తమ మైత్రి చిరకాలం కొనసాగించాలని తెలిపారు. విద్యార్థులు తమ వయసుకు మించిన పనులు చేస్తూ జీవితంలో నవ్వుల పాలు కావద్దని, మీరు కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత సాధించాలని, లంచ్ కోసం కాకుండా లైఫ్ కోసం పనిచేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత మండల పరిధిలోని ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. 10th క్లాస్ పిల్లలకు మోటివేషనల్ లెక్చర్ ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మీరున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. 9th and 10th క్లాస్ అంటే మీ దగ్గర నుంచి మీ పేరెంట్స్ కావచ్చు, ఈ సొసైటీ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటి అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే అది కొంతమంది గందరగోళం, అదేదో చాలా టఫ్ ఎగ్జాము, ఏదో డిఫరెంట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఆలోచనలో చాలామంది పడిపోతా ఉంటారు. సో ఒకటేంటి అని అంటే మీరు 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్లయితే రాశారో 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే రీతిలో రాయాలి. కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో వచ్చిన మార్క్స్ వల్ల మీకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావచ్చు, లేదా మీరు చూస్ చేసుకునే స్ట్రీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ మార్క్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా చదవాలి. ఆ జాగ్రత్తగా చదవడానికి, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి చాలామంది మీకు హెల్ప్ చేస్తుంటారు, ముఖ్యంగా మీ టీచర్స్. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే ఒక 2 ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ మై స్పీచ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ స్కూల్ కిడ్స్. సో మనకేంటంటే ఇంటి దగ్గర కొంత చదువుకునే వెసులుబాటు, ఫెసిలిటీ, పేరెంట్స్ నిరక్షరాస్యులు ఉండడం వల్ల కావచ్చు, ఇతరతర కారణాల వల్ల కావచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉండవు. దాన్ని ఫిలప్ చేయడానికి, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయడానికి మన టీచర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మీ అందరికి కూడా మార్నింగ్ 5 o'clockకి మీకు అలాట్ చేసిన మీ టీచర్ మీ పేరెంట్స్ ఫోన్కి కాల్ చేసి మీ పిల్లలు లేసారా లేదా, చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేస్తున్నారా లేదా 10th క్లాస్ పిల్లలు చెప్పాలి. వేకప్ కాల్స్ వస్తున్నాయా? వెరీ గుడ్. ఒక 1 month, హార్డ్లీ ఏ మంత్
అండ్ దెన్ యూ కెన్ బి ఫ్రీ ఫర్ ఆల్మోస్ట్ 2-3 months. సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో టీచర్స్ ప్రతి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ని ఎట్లా ఫేస్ చేయాలి అనేది నిన్ననే నేను స్టడీ మెటీరియల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆల్ 5 సబ్జెక్ట్స్, ఆ టీచర్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా మీకు ఆబ్జెక్టివ్, ప్రాబబుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ఆన్సర్స్ అవన్నీ కూడా మీకు పబ్లిష్ చేసి ఇస్తున్నారు. సిమిలర్లీ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా మార్నింగ్ ఒక 1 hour ముందు, ఈవినింగ్ స్కూల్ టైమింగ్స్ తర్వాత ఇంకొక 1 hour తర్వాత కూడా మీకు వాళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని క్లాసెస్ కండక్ట్ చేయడము, డౌట్స్ క్లారిఫికేషన్ చేయడము, ఆ తర్వాత ప్రీ ఫైనల్స్ లాగా మోడల్ ఎగ్జామ్స్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇవాల్యుయేషన్ చేసి మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో కొంత వీక్ ఉన్నారు, ఆ వీక్గా ఉండే సబ్జెక్ట్లో హౌ యూ షుడ్ ఇంప్రూవ్ అన్న దాని మీద మీకు పర్సనల్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో ఒకటే మనం చేయాల్సిందేంటి, ఈ 1.5 month ఓన్లీ చదవడం, ఫోన్స్ పక్కన పెట్టడం. ఫోన్స్ ఓన్లీ మీకు మెటీరియల్ కానీ ఏదన్నా స్టడీ మెటీరియల్ కోసమే వాడడం. సో ఇఫ్ యూ ఆర్ అవే ఫ్రమ్ ద ఫోన్ ఫర్ ద నెక్స్ట్ 1.5 months, దెన్ 2 months యూ కెన్ ఎంజాయ్. అండ్ ఇంటర్మీడియట్లో మీకు ఒక మంచి స్కూల్ కానీ, మీన్ మంచి అడ్మిషన్ ఉన్న మంచి కాలేజ్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయి. థింక్ ఆఫ్ వాట్ ఎవర్ యూ డ్రీమ్ ఆఫ్. వెన్ యూ అచీవ్ దట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెస్. సక్సెస్ కెనాట్ బి కంపేర్డ్ బిట్వీన్ 2 persons. ఒక మనిషికి వచ్చిన సక్సెస్ని ఇంకో మనిషితోటి కంపేర్ చేయలేం. అది డబ్బుతో కంపేర్ చేయలేం, పొజిషన్తో కంపేర్ చేయలేం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పని మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా చూసుకుంటేనే దట్ ఈస్ కాల్డ్ ది సక్సెస్. సో మీరందరూ కూడా మీ డ్రీమ్స్ని చేజ్ చేస్తూ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద 10th class స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ముఖ్యంగా చేయూత ఆర్గనైజేషన్ గురించి చాలామంది ఈ సొసైటీలో మనం ఏదైనా సక్సెస్ అయ్యాక ఎవరిది వాళ్ళు సెల్ఫిష్గా ఉంటారు. బట్ ఒక 20-25 మంది వాళ్ళు కూడా పెద్దగా ఏమీ, వాళ్ళని చూస్తే తెలుస్తుంది వాళ్ళేం మరీ బిగ్ షాట్స్ కూడా కాదు, నార్మల్ లైఫ్లోనే ఉంటూ ఉన్న దాంట్లో కొంత సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఒక 20 మంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో, ముఖ్యంగా కరోనా టైంలో కావచ్చు, ఇంతకుముందు లెక్చర్స్ ఇచ్చడం, నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా ఈ మిడ్జిల్ మండల్లో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి నేను కూడా ఆకర్షించబడ్డాను. అండ్ మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ విల్ డూ బట్ ఇట్ కాంట్ రీచ్ ఎవ్రీ టైమ్. సో NGOs లైక్ చేయూత షుడ్ కమ్ ఇన్ టు ప్లే. అండ్ మీరందరూ కూడా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నన్ను ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.